నమస్కారం అందరికీ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తొలి ఎన్నికలలోనే అద్భుత ప్రదర్శన చేసి తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఈ వీడియోలో టీవీకే విజయం వెనుక ఉన్న అసలు కారణాలు, డీఎంకే ఎందుకు వెనుకబడింది, ఏఐఏడీఎంకే ఎందుకు ప్రభావం చూపలేకపోయింది అనే విషయాలను సంఖ్యలతో సహా విశ్లేషిద్దాం. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 స్థానాలు అవసరం. ఫలితాలు ఇలా ఉన్నాయి: టీవీకే 108 స్థానాలు, డీఎంకే 59 స్థానాలు, ఏఐఏడీఎంకే 47 స్థానాలు, ఇతరులు 20 స్థానాలు. అంటే టీవీకే మెజారిటీకి కేవలం 10 స్థానాలు మాత్రమే దూరంలో నిలిచింది. ఈ ఎన్నికలో అత్యంత ముఖ్యమైన అంశం విజయ్ వ్యక్తిగత ప్రజాదరణ. విజయ్కు భారీ ఫ్యాన్ బేస్, యువతలో అపార ఆదరణ, శుభ్రమైన ఇమేజ్, కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అనే గుర్తింపు ఉన్నాయి. అనేక మంది ఓటర్లు పార్టీని కాకుండా విజయ్ వ్యక్తిత్వాన్ని నమ్మి ఓటు వేశారు. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా డీఎంకే మరియు ఏఐఏడీఎంకే ఆధిపత్యం కొనసాగుతోంది. ఈసారి ప్రజలు, ముఖ్యంగా యువత, కొత్త నాయకత్వం, కొత్త ఆలోచనలు, కుటుంబ రాజకీయాలకు ప్రత్యామ్నాయం కోరుకున్నారు. ఈ చేంజ్ వేవ్కు భారీగా కలిసివచ్చింది. డీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ కొన్ని అంశాలపై అసంతృప్తి కనిపించింది. ధరల పెరుగుదల, అవినీతి ఆరోపణలు, కుటుంబ ఆధిపత్యంపై విమర్శలు, స్థానిక సమస్యలపై అసంతృప్తి. ఈ కారణాలతో డీఎంకే గణనీయంగా వెనుకబడింది. ఈ ఎన్నికలో ప్రధానంగా 3 శక్తులు పోటీపడ్డాయి: టీవీకే, డీఎంకే, ఏఐఏడీఎంకే. ఓట్లు 3 వైపులా చీలడంతో టీవీకే అనేక స్థానాల్లో ఆధిక్యం సాధించింది. టీవీకే ప్రచారం సోషల్ మీడియాలో చాలా ప్రభావవంతంగా సాగింది. వైరల్ వీడియోలు, యువత భాగస్వామ్యం, ఫ్యాన్ క్లబ్ నెట్వర్క్, డిజిటల్ క్యాంపెయిన్ ఇవి విజయానికి కీలకంగా మారాయి. ఈ ఫలితం తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపు. దాదాపు 60 ఏళ్లుగా కొనసాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యానికి ఇది పెద్ద సవాల్. టీవీకే తొలి ఎన్నికలలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం అరుదైన ఘనత. ఇప్పుడు అందరి దృష్టి టీవీకే తదుపరి అడుగులపై ఉంది. ఏదైనా సరే, తమిళనాడు రాజకీయాల్లో కొత్త యుగం ప్రారంభమైందని చెప్పడంలో సందేహం లేదు. ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.